మనకే తెలుసు. మనకి ఇన్‌స్ట్రక్షన్ అనేది ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో కమింగ్ టు కంప్యూటర్ హార్డ్‌వేర్ అనేది. సో, మనం ప్రీవియస్‌గా చూసాం. అసలు ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ లైఫ్ సైకిల్ చూసాం. సో, టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమున్నాయి? 3 టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒకటి మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షను, ఇంకొకటి రిజిస్టర్ రిఫరెన్సు, ఇంకొకటి ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇన్‌స్ట్రక్షన్. సో, ఒక్కొక్కటి కొంచెం ఇన్ డెప్త్‌గా చూద్దాం. సో, కమింగ్ టు మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే, సో, అసలు మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ దేనికి యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్ ఆన్ ఆపరెండ్స్. సో, ఇట్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్ ఆన్ ఆపరెండ్స్. ఆపరెండ్స్ అనేవి ఎక్కడుంటాయి? మెమరీలో ఉంటాయి. సో, memory instructions is useful to perform operations on operands where operands are located at memory. అది గుర్తుపెట్టుకోండి చాలు. సో, ఇన్‌స్ట్రక్షన్ మెమరీ ఇన్‌స్ట్రక్షన్‌లో దాని ఎలా ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బ్రీఫ్‌గా చూద్దాం. ఆల్రెడీ చూసిందే ఇది. సో, ఇన్‌స్ట్రక్షన్ అనేది 16 బిట్స్ ఉంటుందని చెప్పా. సో, 16 బిట్సే ఉంటుందని కాదు. మనం యూజ్ చేస్తున్న ప్రాసెసర్ బట్టి, మనం యూజ్ చేస్తున్న డివైసెస్ బట్టి మారుతా ఉంటుంది. సో, మనకి ఎగ్జాంపుల్ ఎక్కువ 16 బిట్స్ కింద తీసుకుంటాం. సో, 0-11. సో, 0-11 ఏముంటుంది? అడ్రెస్ ఆఫ్ ఆపరెండ్. సో, దీని మీద మనం ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఈ అడ్రెస్ ఎక్కడుంటుంది? మెమరీ యూనిట్‌లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ 12-14. 12-14 బిట్స్ ఏంటి? దీస్ బిట్స్ ఆర్ కాల్డ్ ఆప్‌కోడ్ బిట్స్. ఈ ఆపరెండ్స్, ఈ ఆప్‌కోడ్ బిట్స్. సో, ఆప్‌కోడ్స్ ఎన్ని బిట్స్? 3 బిట్స్ ఉన్నాయి. సో, 3 బిట్స్‌ని మనం డీకోడ్ చేస్తాం. యూజింగ్ 3/8 డీకోడర్ చేసి ఇట్ కెన్ పెర్ఫార్మ్ 8 ఆపరేషన్స్ అన్నమాట. సారీ, 8 ఆపరేషన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ D0 టు D7. సో, ఈ ఆప్‌కోడ్ ఏంటి అనేది డీకోడ్ చేసుకోవాలి. సో, ఈ లాస్ట్ బిట్ ఏంటి? ఐ బిట్. ఐ బిట్ ఏంటంటే ఇట్ స్పెసిఫై ద ఎఫెక్టివ్ అడ్రెస్. సో, 0 అయితే గనక డైరెక్ట్ అడ్రెస్, 1 అయితే గనక ఇండైరెక్ట్ అడ్రెస్. సో, అర్థమైందా? అసలు మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ ఎలా ఉంటుందని అర్థమైంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మనం దీన్ని డీకోడ్ చేసినప్పుడు D0 నుంచి D7 అన్నాను కదా! సో, అసలు మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటంటే D0 నుంచి D6 వరకే మాత్రమే తీసుకుంటుంది. D7 వచ్చిందేంటంటే అది మెమరీ రిఫరెన్స్ కాదు. సో, మనం ఇన్‌స్ట్రక్షన్ సైకిల్‌లో చూసాం కదా! D7 బేస్ చేసుకొని ఇన్‌స్ట్రక్షన్ టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటో తెలుస్తుంది. సో, D0 నుంచి D6 వరకు మాత్రమే మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, D0 అంటే D0 ఎప్పుడవుతుంది? ఇఫ్ ద ఆప్‌కోడ్ వాల్యూ ఈస్ 000. దాన్ని డీకోడర్ ఏం చేస్తుంది? D0 కింద డీకోడ్ చేస్తుంది. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆపరేషన్ ఉంది. D0 అంటే గనక ఎండ్ ఆపరేషన్. సో, ఇది 001 అనుకోండి. D1. సో, D1 ఏం పెర్ఫార్మ్ చేస్తుందంటే యాడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఏంటో వన్ బై వన్ చూద్దాం. అండ్ ఆపరేషన్ దేనికి పెర్ఫార్మ్ చేస్తుంది? యాడ్ ఆపరేషన్ దేనికి పెర్ఫార్మ్ చేస్తుందో చూద్దాం. సో, కమింగ్ టు D2. సో, D2 అన్నప్పుడు సమ్ లోడ్ ఆపరేషన్ ఎల్‌డిఏ అని ఉంటుంది. సో, లోడ్ అక్యూములేటర్ ఆపరేషన్ అంటాం. సో, D3 వచ్చినప్పుడు. సో, D3 అంటే ఏంటి? ఇక్కడ 0, 1, 1 ఉంటే గనక అది D3 కింద అర్థం. అది అలా డీకోడ్ చేసుకుంటుంది D3 కింద. D3 అంటే ఏంటి? స్టోర్. ఎస్‌టిఏ స్టోర్ అక్యూములేటర్ అంటాం. సో, కమింగ్ టు నెక్స్ట్ D4. D4 అయితే గనక జంప్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. సో, బ్రాంచ్ అన్‌కండిషనల్ అని BUN అంటారు. బన్ అని. సో, D5. D5 అంటే గనక BSA. బ్ బ్రాంచ్ అండ్ సేవ్ రిటర్న్ అడ్రెస్ ఉంటుంది. సో, నెక్స్ట్ D6 అయితే గనక ISZ. సో, ఇంక్రిమెంట్ అండ్ స్కిప్ ఇఫ్ 0 అని ఉంటుంది. అర్థమైనయి కదా అసల? ఇక్కడి వరకు అర్థమైంది కదా! మన డీకోడ్ చేసుకోవడం ఇయన్నీ కూడా. సో, ఇ ఇది అర్థమైనయి. సో, ఇదేంటి 0 అంటే డైరెక్ట్ అడ్రెస్. ఇదివరకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. డైరెక్ట్ అడ్రెస్, ఇండైరెక్ట్ అడ్రెస్. సో, డైరెక్ట్ అడ్రెస్ అంటే 0, 101 ఇక్కడ ఒక అడ్రెస్ ఉంది. 0 ఇక్కడ అడ్రెస్ ఏంటంటే 120 అని ఉంది. సో, ఇదేంటిది? అడ్రెస్ ఆఫ్ ది ఆపరెండ్. సో, 120 అనేది అడ్రెస్. సో,
120 దగ్గరికెళ్తుంది. సో, 0 నుంచి అలా సమ్ 4096 దాకా ఉంటే గనక 4096లో 5 అనేదుంది. సారీ 120లో 5 అనేదుంది. సో, 0 అని ఉంటే గనక అది డైరెక్ట్ అడ్రెస్. 120లో 5 ఉంది. 101 అంటే ఏంటి? 101 అంటే గనక సమ్ D5 అనుకుంటా. సో, ఏ ఆపరేషన్ అయితే అది పెర్ఫార్మ్ చేస్తుంది. సో, అదే ఇక్కడ 1 ఉందనుకోండి. ఇక్కడ 1 ఉంటే గనక ఇక్కడ 120కెళ్తే గనక ఇది ఎఫెక్టివ్ అడ్రెస్ కాదు. ఇక్కడ ఇంకొక అడ్రెస్ ఉంటుంది. 170, 165. సో, మళ్ళీ ఇంకొక చోటకెళ్తది 165. సో, ఆ 165లో అప్పుడు కంటెంట్ ఉంటుంది. దీన్ని ఎఫెక్టివ్ అడ్రెస్ అంటారు. సో, ఎక్కడైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్ అడ్రెస్ అంటారు. మెయిన్ ఎఫెక్టివ్ అడ్రెస్ నాకు గుర్తుపెట్టుకోండి ఎక్కువ. సో, కమింగ్ టు మనకేంటంటే T0 టైమింగ్ సిగ్నల్స్ జనరేట్ చేస్తా అని చెప్పింది. సీక్వెన్స్ కౌంటర్ ఉంటుంది. సో, ఏదైనా ఆపరేషన్స్ 1 బై 1 ఆపరేషన్స్ చూద్దాం. సో, T0 అన్నప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్ ఉందనుకోండి. ఈ ఇన్‌స్ట్రక్షన్ ఏ ఇన్‌స్ట్రక్షను? సో, 0, 000 సమ్ అడ్రెస్ ఉంది. సో, ఇది D0. సో, ఈ D0 అప్లై చేయాలంటే గనక ఫస్ట్ దీన్ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఫస్ట్ ఫెచ్ ఫేస్ ఉంటుంది. ఆ ఫెచ్చింగ్ ఫేస్ ఎక్కడుంటుంది? T0, D0 టైమ్‌లో ఫెచ్చింగ్ చేసుకుంటాం. ఫెచ్చింగ్ చూసాం కదా! లైఫ్ సైకిల్‌లో. సిమిలర్‌గా T1, D0 ఈ 2 ఏంటంటే ఫెచ్చింగ్ ఫేసెస్. T2 ఏంటంటే డీకోడింగ్ ఫేస్. T3 ఏంటంటే టైప్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఫేస్. సో, అదేంటి? అది ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టర్ అడ్రెస్సా? ఏ అడ్రెస్ అయితే ఆ అడ్రెస్ T3. సో, మనం చేసిన ఇంకటి నుంచి టైప్ అన్నీ కనుక్కున్నాం. నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? వి హావ్ టు ఎగ్జిక్యూట్ ద ఇన్‌స్ట్రక్షన్. సో, T4 నుంచి స్టార్ట్ చేస్తాం. సో, మీకు ప్రతీది కూడా T4 నుంచే చెప్తున్నాను. ఇంక ఏం చెప్పను. ఈ ఫెచ్చింగ్ ఫేసు, డీకోడింగ్ ఫేసు ఏం చెప్పను. ఆటోమేటిక్‌గా T4 అంటే ఆ ఇన్‌స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పేస్తానంతే. సో, నేను జస్ట్ మీకు చెప్పిందే 7 మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫ్రమ్ D1 నుంచి D6 వరకు. D7 అనేది మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్ కాదు. D7 111 అయితే గనక ఎయిదర్ రిజిస్టర్ రిఫరెన్స్ గాని, ఇన్‌పుట్, అవుట్‌పుట్ గాని. సో, i ఈజ్ ఈక్వల్ టు 0 అయితే గనక అదెక్కడుంటుందంటే ఆహ్, T2, T3 అన్నాను కదా! ఈ ఇండైరెక్ట్ అడ్రెస్ ఆటిలిని బేస్ చేసుకొని ఉంటుంది. సో, ప్రతి ఇన్‌స్ట్రక్షన్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? T4 నుంచి స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. T0, T1, T2 అంటే ఈ టైమింగ్ సిగ్నల్స్ దగ్గర వేరే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసేసాం. ఏం ఆపరేషన్స్ అయ్యి? ఫెచ్చింగు, డీకోడింగు, టైప్ ఆఫ్ అది ఇన్‌స్ట్రక్షన్. ఈ టైమింగ్స్‌లో నేను చేసేసుకున్నాం. సో, T3 అయిపోయిన తర్వాత మనకు ప్రీవియస్‌గా చెప్పాను కదా! సీక్వెన్స్ కౌంటరు ఒక క్లాక్ పల్సు, ఒక ఇంక్రిమెంట్ జనరేట్ చేస్తే అప్పుడు T4 అవుతుంది. సో, ఈ డీకోడింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ మన ఇన్‌స్ట్రక్షన్ ఉంది. ఆ ఇన్‌స్ట్రక్షన్ 1 బై 1 ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, ఈటిల్నే మనం ఇంగో చెప్పాను కదా! ఎండ్‌ని D0, యాడ్‌ని D1, ఎల్‌డిఏ D2, స్టోరు, బ్రాంచ్ ఇది బ్రాంచే, స్కిప్ 0. సో, ఈటిల్ని ఎలాగా అసలు ఏం చేస్తుంది మెమరీలో? ఎలా ఫెచ్ చేసుకుంటుంది? అనేది చూద్దాం. సో, 1 బై 1 చూద్దాం. సో, ఫస్ట్ వన్ చూడండి. ఎండ్ టు ఏసీ. ఎండ్ అంటే ఇది ఎప్పుడొచ్చింది? ఇఫ్ ఈ ఇన్‌స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ ఎయిదర్ 0 ఆర్ 1 అవ్వచ్చు. 000 ఉన్న అప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాస్ D0. సో, ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవుతుంది. సో, దిస్ ఈస్ అన్ ఇన్‌స్ట్రక్షన్ దట్ పెర్ఫార్మ్స్ AND లాజిక్ ఆపరేషన్ ఆన్ పెయిర్స్ ఆఫ్ బిట్స్ ఇన్ ఏసీ అండ్ మెమరీ. మెమరీలో ఒకటుంటుంది కదా! మెమరీలో స్టోర్ అయ్యి ఉన్న దానికి ఇక్కడ అడ్రెస్ ఉంటుంది కదా! దానికి ఏసీలో ఉన్న దానికి AND ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో, మనకి తెలుసు. ఏం తెలుసు? మెమరీలో ఉన్న దానికి అక్యూములేటర్‌కి డైరెక్ట్ కనెక్షన్ లేదు. మీరు కామన్ బస్ సిస్టమ్ చూసారు కదా! సో, కామన్ బస్ సిస్టమ్‌లో మెమరీలో ఉన్న దానికి, దీనికి, దేనికి మన అక్యూములేటర్‌కి డైరెక్ట్ కనెక్షన్ లేదు. చూడండి దీంట్లో మెమరీ యూనిట్‌లో ఉన్న దానికిని, అక్యూములేటర్‌కి ఏం చేస్తున్నాం? AND ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో, కామన్ బస్ సిస్టమ్ చూడండి ఒకసారి. కామన్ బస్ సిస్టమ్‌లో ఎక్కడైనా మెమరీ యూనిట్‌కిని, అక్యూములేటర్‌కి కనెక్షన్ ఉందా? ఎక్కడా లేదు. మీ కామన్ బస్ సిస్టమ్‌లో దీనికి అక్యూములేటర్‌కి కామన్ ఎక్కడ కనెక్షన్ లేదు. సో, ఈ మెమరీ యూనిట్‌లో ఉన్నదాన్ని తీసుకొచ్చి డేటా రిజిస్టర్‌లో పెట్టాలి. సో, అర్థమైందా? డేటా రిజిస్టర్‌లో పెట్టి సో, ఇదిగోండి. ఈ మెమరీ యూనిట్‌లో ఉన్నదాన్ని తీసుకొచ్చి డేటా రిజిస్టర్‌లో పెట్టి, అప్పుడు డేటా రిజిస్టర్ నుంచి అక్యూములేటర్‌కి పంపుతామనమాట.
సో, కామన్ బస్ సిస్టమ్‌లోకి తీసుకురావాలంటే తెలుసు కదా! మెమరీ యూనిట్ దాన్ని 111 చేస్తే గనక ఈ మెమరీ యూనిట్‌ది 7 ఎనేబుల్ అవుతుంది. దీంట్లో ఉన్నది దీంట్లోకొస్తుంది కామన్ బస్ సిస్టమ్. సో, ఇక్కడి నుంచి డేటా రిజిస్టర్‌లో లోడ్ అనేది ఎనేబుల్ చేస్తే దీంట్లో లోడ్ అవుతుంది. సో, డేటా రిజిస్టర్ నుంచి అక్యుములేటర్‌కి పంపుతాం. అప్పుడు AND ఆపరేషన్ పెర్ఫార్మ్ జరుగుతుంది. సో, అర్థమైంది కదా! సో, దీన్ని ఎలా రాస్తారో చూద్దాం స్టెప్ బై స్టెప్. సో, ఫస్ట్ స్టెప్ ఏంటి? సో, D0 టు T4. సో, D0 T1, T2, 3, D0 T1, D0 T2, D0 T3. ఈ ఈ 3 ఏంటంటే D0 T0. ఈ 4 ఏంటంటే ఫెచ్ అండ్ డీకోడ్‌లో అయిపోయినాయి ఆల్రెడీ ఆ ఇన్‌స్ట్రక్షన్. సో, ఇప్పుడు మనం ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో, D0 T4లోకి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ డేటా రిజిస్టర్‌లోకి తీసుకురావాలి. దేన్ని? మెమరీలో ఉన్న అడ్రెస్‌ని. సో, మెమరీలో ఉన్న అడ్రెస్‌ని దీంట్లోకి తీసుకొచ్చాం. సో, D0 T4లో. సో, ఇదయిపోయింది. నెక్స్ట్ D0 T5. సో, ఈ టైమింగ్ సిగ్నల్ దగ్గర ఇప్పుడు మనం చేసేదేంటి? అక్యుములేటర్‌లోకి అక్యుములేటర్‌ని డేటా రిజిస్టర్‌కి AND ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి, ఆ రిజల్ట్‌ని అక్యుములేటర్‌లో స్టోర్ చేస్తాం. అర్థమైందా? AND ఆపరేషన్‌ని నేను ఎలా తీసుకుంటా AND ఆపరేషన్. హ్మ్. మీకు అర్థమైంది కదా! సో, అందుకే ఈ 2 స్టెప్స్‌ని ఇలాగా. సో, ఇలాగా మైక్రో ఆపరేషన్ ఇలా పెర్ఫార్మ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కనెక్షన్ లేదు కాబట్టి మెమరీలు దానికిని అక్యుములేటర్‌కి మెమరీ దాన్ని తీసుకొచ్చి డేటా రిజిస్టర్‌లో పెట్టాను. సో, ఆ డేటా రిజిస్టర్‌ని అక్యుములేటర్‌కి ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశాను. సో, ఫస్ట్‌ది అర్థమైంది కదా! సో, కమింగ్ టు యాడ్ టు ఏసీ అంటే ఇది D1. సో, D1 అనేది ఎప్పుడుంటుంది? ఇది 0, 0, 1 అయితే గనక అది D1 కింద డీకోడ్ చేసుకుంటుంది. సో, దీన్ని D1 అంటారు. సో, యాడ్ అంటే ఏం చేస్తుంది? దిస్ ఇన్‌స్ట్రక్షన్ యాడ్స్ టు ద కంటెంట్ ఆఫ్ ద మెమరీ వర్డ్. మెమరీ వర్డ్‌లో ఉన్న దాన్ని అక్యుములేటర్‌ని యాడ్ చేస్తుంది. సో, దీంట్లో కూడా మెమరీకి, అక్యుములేటర్‌కి కనెక్షన్ లేదు. సో, దీంట్లో కూడా ఏం చేస్తాం? T1, T4 మనం T0 నుంచి T3 చెప్పను. అది ఫెచ్చింగ్ ఫేస్. అది గుర్తుపెట్టుకోండి. సార్ అది T4 ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనుకోవద్దు. అయన్నీ ఉంటాయి. కానీ మనం అయన్నీ స్కిప్ చేసేస్తున్నాం. సేమ్ డేటా రిజిస్టర్‌లోకి ఏం తీసుకొచ్చాను? మెమరీలో ఉన్నదాన్ని తీసుకొచ్చాను. సో, ఇప్పుడు డేటా రిజిస్టర్‌లో ఉంది. ఇప్పుడేం పెర్ఫార్మ్ చేయాలి? యాడ్ చేయాలి. దేనికి? అక్యుములేటర్‌కి యాడ్ చేయాలి. సో, అక్యుములేటర్‌లో ఆల్రెడీ ఒకటి ఉంటుంది కాబట్టి D1, T5. D1, T5లో అక్యుములేటర్‌కి అక్యుములేటర్ ప్లస్ DR. సో, యాడ్ చేసినప్పుడు మనకి ఎక్స్‌ట్రా ఫ్లిప్ ఫ్లాప్ ఏమైనా వచ్చిందనుకోండి, దాన్ని ఏం పెడతానంటే ఈ, ఈ అంటే తెలుసు కదా! ఎక్స్‌టెండెడ్ ఫ్లిప్ ఫ్లాప్. ఏదన్నా క్యారీ వచ్చిందనుకోండి, అది ఈలో పెట్టుకుంటాను. అర్థమైందా? ఇప్పుడు యాడ్ చేశాను. డేటా రిజిస్టర్‌ని అక్యుములేటర్ పెట్టి, అక్యుములేటర్ అనేది 16 బిట్సే. ఎక్స్‌ట్రా బిట్ ఏమైనా వస్తే గనక ఈ ఫ్లిప్ ఫ్లాప్‌లో పెట్టుకుంటాను. అందుకే కామా పెట్టి ఈ పెట్టాను. సో, ఇది అయిపోయిన తర్వాత, ఈ ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రతి దాంట్లో కూడా సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేయాలి. ప్రీవియస్ దాంట్లో కూడా సీక్వెన్స్ కౌంటర్ 0 చేయాలి ఇక్కడ కూడా. ఇక్కడ కూడా సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేస్తే, అప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ T0 నుంచి అవుతుంది. సీక్వెన్స్ కౌంటర్ 0 చేసేసాననుకోండి. సో, ఈ ఆపరేషన్‌కొచ్చాను. ఇక్కడ T0 నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. సో, కమింగ్ టు థర్డ్ వన్ లోడ్. ఇది చాలా ఈజీ. థిస్ ఇన్‌స్ట్రక్షన్ ట్రాన్స్‌ఫర్స్ ద మెమరీలో ఒక వర్డ్ ఒకటి ఉంటుంది కదా! సో, దాన్ని తీసుకొచ్చి అక్యుములేటర్‌లో లోడ్ చేస్తాం. సో, దాన్ని ఎలా ఉంటుందంటే ఫస్ట్ అది D0 అయిపోయింది. ఇది D2. లోడ్ అనేది D2. సో, D2 అంటే గనుక 0, 1, 0. సో, D2లోకి డేటా రిజిస్టర్‌లోకి తీసుకురావాలి ఫస్ట్. దేన్ని? మెమరీలో ఉన్నదాన్ని. సో, ఇప్పుడేం చేస్తున్నాను నేను మెమరీలో ఉన్నదాన్ని అక్యుములేటర్‌లో స్టోర్ చేస్తున్నాను. సో, రెండిట్లికి కనెక్షన్ లేదు కాబట్టి D2, T4 ఇది చేశాను. ఇప్పుడు మనకు డేటా రిజిస్టర్‌లో ఉంది. సో, ఇప్పుడు డేటా రిజిస్టర్‌లో ఉన్నదాన్ని అక్యుములేటర్‌లోకి పంపేస్తున్నాను. లోడ్ చేసేస్తున్నాను అంతే. సో, డేటా రిజిస్టర్‌లో దాన్ని అక్యుములేటర్‌కి పంపేసాను. అంతే సింపుల్. సో, నెక్స్ట్ ఏంటి? సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేయాలి. అంతే. లోడ్ అనేది అంతే. ఇదే మైక్రో ఆపరేషన్. సో, కమింగ్ టు స్టోర్ అక్యుములేటర్. సో, ఇదేం చేస్తుంది? అక్యుములేటర్‌లో ఉన్న కంటెంట్‌ని మెమరీలో పెడుతుంది. అర్థమైందా? అక్యుములేటర్‌లో ఒకటి ఉంటుంది కదా!
దాన్ని మెమరీలో పెడుతుంది. సో, సిమిలర్‌గా ఇంక డైరెక్ట్ డి3, టి4 ఇది డి3 తెలుసు కదా స్టోర్ అనేది. సో, డి3, టి4 అప్పుడు మెమరీలో పెట్టాలి మనం. ఏ అడ్రెస్ అయితే ఆ మెమరీలో పెట్టాలి. దేన్ని పెట్టాలి? అక్యూములేటర్ పెట్టాలి. సో, అక్యూములేటర్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. సో, ఇదిగోండి చూపిస్తాను కామన్ బస్ సిస్టమ్‌లో. ఇదిగోండి. అక్యూములేటర్‌లో దాన్ని తీసుకొచ్చి మనం ఇదిగోండి అక్యూములేటర్‌లో ఒక డేటా ఉంది కదా! సో, దీన్ని ఎనేబుల్ చేశాను. ఇది 4 కాబట్టి దీన్ని ఎనేబుల్ చేయాలంటే గనక 100. సో, 100ని ఎనేబుల్ చేశాను. ఇక్కడి నుంచొచ్చి ఈ మెమరీలో రైట్ అనే దాన్ని ఎనేబుల్ చేయాలి. సో, రైట్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తే గనక అప్పుడు ఈ మెమరీ యూనిట్‌లో సేవ్ అయిపోతుంది. సో, సింపుల్‌గా ఇంతే. స్టోర్ చేసేసాను. మా డి0 నుంచి డి3 వరకు చూసాం కదా! నెక్స్ట్ వన్ ఏంటంటే, నెక్స్ట్ డి4, డి5 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ జంప్ జంప్ కండిషన్స్ అంటాం. జంప్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటాం. సో, ఇప్పుడు ఇదేంటంటే చాలా సింపుల్. డి4 ఏంటంటే బ్రాంచ్ అన్‌కండిషనల్లీ వితౌట్ కండిషన్ ఏదైనా ఈ ఇన్‌స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే జంప్ అయిపో. అంటే ఇప్పుడు మన అడ్రెస్ ఉందనుకోండి. ఒక్కొక్క ఇన్‌స్ట్రక్షన్ 0, 1, 2, 3 ఇలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. 0, 1, 2, 3, 4. సో, ఈ 1 దగ్గర ఇదొచ్చింది. బ్రాంచ్ అనే ఈ స్టేట్‌మెంట్ వచ్చిందనుకోండి. ఇంకేం కండిషన్‌లు లెక్క చేయకుండా ఏమవుతుందంటే వేరే అడ్రెస్‌కి జంప్ అయిపోతుంది. సో, 0 నుంచి 100 ఉన్నాయనుకోండి. సో, మనకు 1 ఇన్‌స్ట్రక్షన్‌లో ఉంది. 1 ఇన్‌స్ట్రక్షన్ వచ్చినప్పుడు బియూఎన్ అనే ఇన్‌స్ట్రక్షన్ వచ్చింది. సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడి నుంచి దీంట్లో ఒక స్టేట్‌మెంట్ ఉంటుంది కదా! ఆ అడ్రెస్ దగ్గరికెళ్ళిపోతుంది డైరెక్ట్. సో, దీన్ని జంప్ ఇన్‌స్ట్రక్షన్ అంటాం. సో, దిస్ ఇన్‌స్ట్రక్షన్ ట్రాన్స్‌ఫర్స్ ద ప్రోగ్రామ్ టు ద ఇన్‌స్ట్రక్షన్ స్పెసిఫైడ్ బై ద ఎఫెక్టివ్ అడ్రెస్. సో, ఆ అడ్రెస్‌లో ఏదైతే ఉందో ఆ అడ్రెస్ దగ్గరికి డైరెక్ట్ ఇన్‌స్ట్రక్షన్ జంప్ అయిపోతుంది. హ్మ్. So the branch in unconditional instruction allows the programmer to specify an instruction out of sequence. సీక్వెన్స్‌తో అవుతాయి కదా! 1 బై 1 మామూలుగా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి సీక్వెన్స్‌గా అవుతాయి. 1, 2, 3, 4, 5, 6 సమ్ ఫోర్త్ దగ్గర ఈ ఇదొచ్చిందనుకోండి. ఫిఫ్త్‌ది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒక సీక్వెన్స్‌లో అవ్వదింకా. ఒక స్టేట్‌మెంట్ ఎక్కడికెళ్ళిపోమంటే అక్కడికెళ్ళిపోతుంది. ఒక అడ్రెస్‌కి ఇచ్చాననుకో ఆ అడ్రెస్ దగ్గరికెళ్ళిపోతుంది. సో, ఇదేంటంటే ఇది డి4, టి4 దగ్గర ప్రోగ్రామ్ కౌంటర్‌లోకి పంపుతాం. సో, ప్రోగ్రామ్ కౌంటర్ ఏంటి? నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్. సో, అడ్రెస్ ఆఫ్ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అనేది ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉంటుంది. సో, దీన్ని పంపేస్తాం. అడ్రెస్ రిజిస్టర్‌లో ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి అడ్రెస్ రిజిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది కదా! సో, ఆ అడ్రెస్ రిజిస్టర్‌ని ప్రోగ్రామ్ కౌంటర్‌లో పెడతాం. సో, మామూలుగా ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఏముంటుంది? 0, 1, 2, 3, 4 థర్డ్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, థర్డ్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు 4 అనేది ఉంటుంది ప్రోగ్రామ్ కౌంటర్‌లో. సో, థర్డ్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఏముంది? మనం బ్రాంచ్ అన్‌కండిషనల్ స్టేట్‌మెంట్ అనేదొచ్చింది. ఈ ఇన్‌స్ట్రక్షన్‌లో ఈ ఆపరేషన్ వచ్చింది. సో, ఈ ఆపరేషన్ ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? అడ్రెస్ రిజిస్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో, ఆ అడ్రెస్ రిజిస్టర్‌లో ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ కింద అంటే అప్పుడు దాని నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షను అడ్రెస్ రిజిస్టర్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షను ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, జంపింగ్ అంటారు దీన్ని. సో, కమింగ్ టు బీఎస్ఏ. సో, బీఎస్ఏ ఏంటంటే బ్రాంచ్ అండ్ సేవ్ రిటర్న్ అడ్రెస్. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కూడా. సో, ఇదేంటంటే జంప్ చేస్తుంది. ఇప్పుడు మనం జంప్ చేసింది ఎక్కడి నుంచి 5 నుంచి 135కి జంప్ చేసింది. ఒక అడ్రెస్ ఉందనుకోండి. 5 నుంచి ఒక 135కి జంప్ చేసేసింది. సో, ఇంకేమి చేయలేదు ఇందాకడ బ్రాంచ్ అన్‌కండిషనల్‌లో. చేసిన తర్వాత సిక్స్త్ ఇన్‌స్ట్రక్షన్ ఉంది కదా! ఈ సిక్స్త్ ఇన్‌స్ట్రక్షన్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడికి 135కొచ్చేసింది. ఈ 135 తర్వాత ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అయిపోతూ వచ్చినియి. ఇయి అయిపోయిన తర్వాత మళ్ళీ సిక్స్త్ ఇన్‌స్ట్రక్షన్ దగ్గరికెళ్ళాలనుకుంటున్నాను. మీరు కొంచెం చూడండి కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, మళ్ళీ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిక్స్త్ ఇన్‌స్ట్రక్షన్‌కెళ్ళాలి అనుకుంటున్నాను. సో, అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో, ఇదేంటంటే మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాం. సిలో ఉంది గదా! సిలో ఇన్‌స్ట్రక్షన్ బై ఇన్‌స్ట్రక్షన్ ఎళ్తున్నాం. సో, ఇన్‌స్ట్రక్షన్ బై ఇన్‌స్ట్రక్షన్ ఎళ్ళినప్పుడు ఒక ఫంక్షన్ కాలొచ్చింది. యాడ్ అనే ఏదో ఫంక్షన్ వచ్చింది. సో, ఆ ఫంక్షన్ రాగానే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌కెళ్ళదు. ఆ ఫంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడికెళ్ళిపోతుంది. సో, ఆ ఫంక్షన్ అయిపోయింది. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి కదా! నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్.
సో, దానికి ఈ బ్రాంచ్ అండ్ సేవ్ రిటర్న్ అడ్రెస్ అనేది అర్థమవుతుంది. అర్థమైందా? స్ ఇప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్ వచ్చిన వెంటనే ఒక అడ్రెస్‌కెళ్ళిపోతుంది. ఆ అడ్రెస్‌లో అన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అవుతే, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఈ స్టేట్‌మెంట్ నెక్స్ట్ ఈ ఇన్‌స్ట్రక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా! దాన్ని సేవ్ రిటర్న్ అడ్రెస్. రిటర్న్ అడ్రెస్‌ని కూడా సేవ్ చేస్తున్నాం ఎక్కడికెళ్ళాలి అని. సో, చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో, ఇదిగోండి మనకు మామూలుగా ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ వచ్చింది. ఎలాగొచ్చింది? 0 బీఎస్ఏ 135. సో, బ్రాంచ్ అంటే జంప్ అయిపోమని. ఎక్కడికి? 135కి జంప్ అవ్వమని. సో, 135కెళ్తుంది కదా! సో, 135కెళ్ళిన తర్వాత ఈ 135లో ఏముంటుందంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అవ్వదు. 25 నుంచి కాకుండా 20 నుంచి కాకుండా 21 అవ్వాలి కదా! 21 ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. 135కి జంప్ అయిపోతుంది. సో, 135 అయిన తర్వాత దీంట్లో ఏం సేవ్ చేస్తామంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ సేవ్ చేస్తాం. 21 ఉంటుంది కదా! 20 తర్వాత 21. సో, నేను సపోజ్ 20 కాదు. 5, 6 తీసుకున్నాను. 5, 6, 7, 8. సో, నేనిక్కడ ఏం రాసానంటే 0 బీఎస్ఏ 15 అని రాసాను. సో, ఇదేమవుతుంది 15 అనే ఇన్‌స్ట్రక్షన్‌కి జంప్ అయిపోయింది. ఈ 15 అనే ఇన్‌స్ట్రక్షన్‌లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ సేవ్ చేసుకుంటాను. అంటే 5 తర్వాత వచ్చే ఇన్‌స్ట్రక్షన్ సేవ్ చేస్తున్నాను. 6ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి 15 తర్వాత నుంచి ఏమవుతుందంటే ఫంక్షన్‌లో ఉన్న సబ్‌రొటీన్స్ అంటే ప్రొసీజర్ ఉంటుంది కదా! సమ్ ఏంటంటే యాడ్ ప్రొసీజర్ ఉందనుకోండి. ఆ యాడ్ ప్రొసీజర్ అంతా అప్లై అయిపో ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఏముంటుందంటే ఇక్కడ ఇండైరెక్ట్ అడ్రెస్ ఒకటి పెడతాను. సో, ఇక్కడ మళ్ళీ బ్రాంచ్ అన్‌కండిషనల్ స్టేట్‌మెంట్ ఇస్తాను. ఇక్కడ 15కెళ్ళిపోమంటాను. సో, ఈ సబ్‌రొటీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికెళ్ళాలి. సో, 15కెళ్ళిపోవాలి. వితౌట్ ఇంకా ఏంటంటే 1 అంటే తెలుసు కదా! ఈ అడ్రెస్ దగ్గరికెళ్తుంది. ఈ అడ్రెస్‌లో ఇంకొక అడ్రెస్ ఉంటుంది. ఈ అడ్రెస్‌లో 6 ఉంది. సో, 6 అంటే మళ్ళీ ఇక్కడికెళ్తుంది. సో, ఆటోమేటిక్‌గా ఇంక మళ్ళీ ఇన్‌స్ట్రక్షన్స్ వన్ బై వన్ అవుతాయి. సో, అర్థమైంది కదా! మీకు సింపుల్ ఎగ్జాంపుల్. సిలో ఏదన్నా ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఒక ఫంక్షన్ కాల్ రాసారు. ఫంక్షన్ అంటే తెలుసు కదా! ఆ ఫంక్షన్ అంటే పర్టిక్యులర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్ వచ్చినప్పుడు వెంటనే ఆ ఫంక్షన్ ఎక్కడుందో అక్కడికి ఎళ్ళిపోవాలది. ఎళ్ళిపోయినప్పుడు ఈ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌ని ఆ అడ్రెస్‌లో సేవ్ చేస్తుంది. సో, 21 సేవ్ చేసిన తర్వాత 136 నుంచి ఆ ఫంక్షన్‌లన్నీ పెర్ఫార్మ్ అయిపోతాయి. సో, ఆ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత చివరి స్టేట్మెంట్ ఏంటంటే 1 బ్రాంచ్ అన్‌కండిషనల్ ఇస్తాం. ఇక్కడ రిటర్న్ అడ్రెస్‌ని సేవ్ చేస్తున్నాం అందుకే. ఈ 135ని ఎందుకు 1 ఇచ్చానిక్కడ? ఇది ఇండైరెక్ట్ అడ్రెస్ కాబట్టి. సో, ఈ 135 దగ్గరికే ఎళ్తుంది. ఇండైరెక్ట్ అడ్రెస్ అంటే ఇంకొక అడ్రెస్ ఉంటుందన్నట్టు. 1 అంటే గనక ఇంకొక అడ్రెస్ ఉంటుంది. దీంట్లో 21 ఉంది. సో, 21 దగ్గరికెళ్ళింది. అక్కడ యాక్చువల్ ఆపరెండ్ ఉంది. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది. సో, ఇదిగోండి. సో, ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కడికెళ్ళింది? 135 దగ్గరికెళ్ళింది. సో, 135 ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇండైరెక్ట్ అడ్రెస్. దీంట్లో ఓన్లీ అడ్రెస్సే ఉంటుంది. సో, 135 నుంచి 21కెళ్ళింది. ఇంకా నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో, దీనికి స్టేట్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెమరీలోకి దేన్ని సేవ్ చేశాను? ప్రోగ్రామ్ కౌంటర్‌ని సేవ్ చేశాను. అంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ సేవ్ చేశాను ఫస్ట్. దీన్ని ఎక్కడ పెట్టాను? ప్రోగ్రామ్ కౌంటర్‌లోకి అడ్రెస్ రిజిస్టర్ +1. సో, ప్రోగ్రామ్ కౌంటర్ తర్వాత ఏం చేశాను? అడ్రెస్ రిజిస్టర్‌లో ఏదైతే ఉందో దాన్ని పెట్టాను. సో, అడ్రెస్ రిజిస్టర్ 135 ఉందనుకోండి. ఈ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకెళ్ళి ఒక మెమరీలో పెట్టాను. ఎక్కడ? 135లో పెట్టాను ఇదిగో. 135లో పెట్టాను. సో, దాని తర్వాత నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏమవ్వాలి? దీని తర్వాత ఇన్‌స్ట్రక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, ఇయన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇయన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంకా సింపుల్. ఇంక ఇదంతా మీకు చెప్పిందే మామూలుగా. ఇదిగోండి 135, 121 అయింది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? దీన్నే వన్ బై వన్ రాస్తాను చూడండి. ఇదిగోండి. డి5, టి4. సో, డి5 అంటే బ్రాంచ్ ఇది కదా! సో, ఇదొచ్చినప్పుడు ఫస్ట్ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ తీసుకొచ్చి మెమరీలో పెట్టాను. అంటే మెమరీ అంటే సమ్ 135లో పెట్టాను. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ 21 అనుకోండి. దాన్ని తీసుకెళ్ళి 21 తీసుకెళ్ళి 135లో పెట్టాను.
సో, ఈ అడ్రెస్‌ని AR+1 అంటే 135 తీసుకొచ్చి ఇంకొకటి 1 యాడ్ చేశాను. అడ్రెస్ రిజిస్టర్‌లో 135 ఉంటుంది. దానికి 1 యాడ్ చేశాను. అంటే 136. సో, ఇక్కడి నుంచి 1 బై 1 పెర్ఫార్మ్ అయిపోతాయి. పెర్ఫార్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? D5 అడ్రెస్ రిజిస్టర్ చివరన ఇంకా మళ్ళీ ఒకటి ఉంటుంది కదా! సో, దాన్ని తీసుకెళ్ళి ప్రోగ్రామ్ కౌంటర్‌లో పెట్టేసాను. సో, యాజ్ ఇట్ ఈజ్ ప్రోగ్రామ్ కౌంటర్‌లో అడ్రెస్ రిజిస్టర్‌ని పెట్టేసాను. సో, దీన్ని మళ్ళీ చివరన సీక్వెన్స్ కౌంటర్‌ని 0 చేసేసాను. అన్నిట్లికన్నా ఇదే కొంచెం కన్‌ఫ్యూషను. మీరు జస్ట్ సిలో ఫంక్షన్ రాస్తున్నారు కదా! ఫంక్షన్ రాసినప్పుడు ఒక ఫంక్షన్ కాల్ వచ్చిన వెంటనే వేరే చోటకెళ్ళిపోతుంది. ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాని నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ రావాలి. సో, ఇంట్ ఏ, బి, ఇంట్ ఏ, బి నెక్స్ట్ సమ్ ఆఫ్ ఏ, బి ఇదయిన తర్వాత ప్రింట్ ఏ అని పెట్టారు. సో, 1 బై 1 ఇన్‌స్ట్రక్షన్ అవుతుంది. 1, 2, 3 ఇన్‌స్ట్రక్షన్. ఎప్పుడైతే ఈ సమ్ అనే ఫంక్షన్ కాల్ చేశానో, ఈ సమ్ అంతా ఒక చోటన స్టోర్ అయ్యి ఉంటుంది. సమ్ 136 అడ్రెస్‌లో అక్కడ. సో, అక్కడికెళ్ళిపోతుంది. 136కెళ్ళి ఈ సమ్ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలి? ఫోర్త్ ఇన్‌స్ట్రక్షన్. మళ్ళీ ఫిఫ్త్ ఇన్‌స్ట్రక్షన్‌కొచ్చేయాలి కదా! ఫిఫ్త్ ఇన్‌స్ట్రక్షన్ ప్రింట్ ఏ అయిపోవాలి కదా! సో, కింద మనం ఒకటి బ్రాంచ్ అన్‌కండిషనల్ ఇచ్చి, ఈ అడ్రెస్ దగ్గరికెళ్ళిపోయి ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. సో, దాని నుంచి ప్రింట్ ఏకెళ్ళిపోతుంది. సో, దానికి ఈ బీఎస్ఏ, బీయూఎన్ అనేది యూజ్ అవుతాయి. హ్మ్. సో, కమింగ్ టు లాస్ట్ వన్ ఏంటంటే ఐఎస్‌జెడ్. ఇది D6 ఇంక్రిమెంట్ అండ్ స్కిప్ ఇఫ్ 0. సో, ఇదేంటంటే వర్డ్ ఎఫెక్టివ్ అడ్రెస్‌లో ఒక వర్డ్ ఉంటుంది కదా! ఇది చూడండి ద ఇన్‌స్ట్రక్షన్ ఇంక్రిమెంట్ ద వర్డ్ స్పెసిఫైడ్ బై ద ఎఫెక్టివ్ అడ్రెస్. సో, ఒక అడ్రెస్ మెమరీ అడ్రెస్‌లో ఒక వర్డ్ ఉంటుంది కదా! దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత కూడా ఇంక్రిమెంట్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు 0 అయితే గనక నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌ని పీసీ ఈస్ ఇంక్రిమెంటెడ్ బై 1 నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ చేస్తాం. సో, ఇప్పుడు సపోజ్ 5 ఉందనుకోండి. సో, దీంట్లో ఏదైనా 0 వచ్చిందనుకోండి. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ అయిపోయి 7 ఎళ్ళిపోతుంది. సో, దీనికి రాస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ D6 T4 ఫస్ట్ స్టెప్ ఏంటి D6 T4లో డేటా రిజిస్టర్‌లోకి తీసుకొస్తున్నాం. దేన్ని మనం మెమరీ దాని మీద ఏం చేయలేం. డేటా రిజిస్టర్‌ని ఓన్లీ రీడ్ అండ్ రైట్ మాత్రమే చేయగలం. సో, దానికి ఇంక్రిమెంట్ ఏం ఉండవు దాంట్లో. సో, మెమరీలో ఉన్నదాన్ని డేటా రిజిస్టర్‌కి తీసుకొచ్చాను. సో, D6, T5లో ఏం చేశాను? డేటా రిజిస్టర్ దాన్ని డీఆర్ ఇంక్రిమెంట్ చేశాను. డీఆర్+1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత స్కిప్ ఇఫ్ 0 సో, ఇంక్రిమెంట్ చేసిన దాన్ని మళ్ళీ ఎక్కడ పెట్టేయాలి? మెమరీలో పెట్టేయాలి. D6, T6లో మెమరీలో పెట్టేసాను. ఎమ్ ఆఫ్ ఏఆర్ ఇంక్రిమెంట్ చేసిందని మెమరీలో పెట్టేసాను. ఇప్పుడు ఒకవేళ ఇది డీఆర్ వాల్యూ 0 అనుకోండి. ఇఫ్ డీఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది గనక 0 అయితే గనక నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ దెన్ కండిషన్. దెన్ ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోగ్రామ్ కౌంటర్ ప్లస్ 1. సో, అర్థమైందా? ప్రోగ్రామ్ కౌంటర్‌లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఉంటుంది. దాన్ని స్కిప్ చేసేసాను. సో, ప్రోగ్రామ్ కౌంటర్‌లో 5 ఉందనుకోండి. దాన్ని స్కిప్ చేయాలంటే ఎలాగా? పీసీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ 1. సో, ఒక ఇన్‌స్ట్రక్షన్ చేసేస్తే 6కెళ్ళిపోతుందది. సో, ఈ డేటా రిజిస్టర్‌లో ఉన్న వాల్యూ 0 అయితే గనక అప్పుడు స్కిప్ చేస్తాను. దాన్ని ఇంక్రిమెంట్ అండ్ స్కిప్ ఇఫ్ 0 మెమరీలో ఉన్నదాన్ని ఇంక్రిమెంట్ చేస్తాను. ఎలాగా డేటా రిజిస్టర్‌లో పెట్టి. సో, డేటా రిజిస్టర్‌లో పెట్టిన వాల్యూ అది 0 అయితే గనక అప్పుడు నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ చేస్తుంది. ఇదిగోండి. సో, 1 బై 1 ఏంటంటే ఫ్లో చార్ట్ తీసుకున్నాను. యాడ్ అంటే ఏం చేస్తుంది? D0 T4లో చేసిన తర్వాత D4 T5 మనం అన్నీ చూసాం కదా! ఒకసారి బ్రీఫ్‌గా చెప్పేస్తున్నాను చూడండి. ఎండ్ ఆపరేషన్‌లో ఏం పెర్ఫార్మ్ చేస్తుంది? మెమరీ దానికిని అక్యుములేటర్‌కి ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తుంది. మెమరీ దానికి డేటా రిజిస్టర్‌కి డైరెక్ట్ లేదు కాబట్టి సారీ మెమరీ దానికి అక్యుములేటర్‌కి డైరెక్ట్ కనెక్షన్ లేదు కాబట్టి కామన్ బస్ సిస్టమ్‌లో ఫస్ట్ డేటా రిజిస్టర్ తీసుకొచ్చి అప్పుడు ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేశాను. సిమిలర్‌గా యాడ్ ఆపరేషన్ మెమరీలో ఉన్నదానికిని అక్యుములేటర్‌కి యాడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే తీసుకొచ్చి
అక్యూములేటర్‌ని డేటా రిజిస్టర్‌లోకి మెమరీలోని డేటా రిజిస్టర్‌లోకి తీసుకొచ్చి అప్పుడు యాడ్ చేశాను. యాడ్ చేసిందేమన్నా క్యారీ ఔట్ వస్తే గనక అది ఈ అనే ఫ్లిప్ ఫ్లాప్‌లో పెట్టాను. ప్రతి చోటన కూడా సీక్వెన్స్ కౌంటర్ 0 చేయాలి. సో, ఈ సీక్వెన్స్ కౌంటర్ 0 చేస్తేనే నెక్స్ట్ దాంట్లో టీ0 నుంచి స్టార్ట్ అవుతది. లేకపోతే టీ5, టీ6 అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో, నెక్స్ట్ లోడ్ చేయాలి. సో, లోడ్ చేయాలి. దేన్ని లోడ్ చేయాలి? అక్యూములేటర్‌లోకి లోడ్ చేయాలి. మెమరీలో ఏదైతే ఉందో. సో, దాన్ని తీసుకొచ్చి డేటాలో పెట్టి అక్కడి నుంచి అక్యూములేటర్‌లో స్టోర్ చేశాను. సిమిలర్‌గా అక్యూములేటర్‌లో ఉన్నదాన్ని డేటాలో స్టోర్ చేయాలి. మెమరీ యూనిట్‌లో. సో, అప్పుడు అక్యూములేటర్ నుంచి డైరెక్ట్ మెమరీలో దానికి పెట్టేసాను. సో, బ్రాంచ్ అన్‌కండిషనల్లీ. సో, ప్రోగ్రామ్ కౌంటర్‌లోకి ఏ ఇన్‌స్ట్రక్షన్ అయితే వస్తే ఆ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్ట్ పంపేయడమే. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ మార్చేస్తాం. సో, బ్రాంచ్ సేవ్ రిటర్న్ అడ్రెస్. సో, ఇది చెప్పాను కదా! ప్రోగ్రామ్ కౌంటర్‌లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఒక చోటన పెడతాం. ఒక మెమరీలో పెడతాం. సో, దాని తర్వాత నుంచి ఈ సబ్‌రౌటిన్స్ అనేయన్నీ ఫాలో అవుతాయి. సో, సబ్‌రౌటిన్స్ అన్నీ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అడ్రెస్ రిజిస్టర్‌ని తీసుకొచ్చి ప్రోగ్రామ్ కౌంటర్‌లో పెట్టేస్తాం. సో, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ స్కిప్ విత్ 0. సో, మెమరీ ఉన్నదాన్ని డేటా రిజిస్టర్‌లో పెడతాను ఫస్ట్. సో, డేటా రిజిస్టర్ దాన్ని ఇంక్రిమెంట్ చేస్తాను. సో, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మెమరీలో పెట్టేసాను. ఇప్పుడు డీఆర్ వాల్యూ 0 అయితే గనక, డీఆర్ వాల్యూ 0 ఇంక్రిమెంట్ చేసినప్పుడు వాల్యూ డీఆర్ అయితే గనక, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ స్కిప్ చేస్తున్నాను. ఇఫ్ దెన్ ఇక్కడ ఈ ఒక్కటి ఇఫ్ దెన్ కండిషన్ వాడతాం. ఇఫ్ దెన్ పీసీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ 1. సో, ఇక్కడ స్కిప్ చేసేస్తాను. హ్మ్. అర్థమైందా మెమరీ రిఫరెన్స్ ఇన్‌స్ట్రక్షన్స్?